భారతదేశం దేవాలయాల భూమి. ఈ దేశం ఎంతో పవిత్రంగా, ఆధ్యాత్మికంగా చెప్పబడుతుంది. ఏటు చూసినా దేవాలయాలే. భారతదేశంలో 2022 నాటికి 6,49,000 ప్లస్ దేవాలయాలు ఉన్నాయి. ఇవి క్రియాత్మకంగా చురుకుగా ఉన్నాయి. తమిళనాడులో ఉన్న శివుడి ఆలయాల శ్రేణులు, ఉత్తరాదిలోని గంగానది తీరంలో ఉన్న పుణ్యక్షేత్రాలు, దక్షిణాదిలోని ఘనతతో నిండిన తిరుపతి, వెంకటేశ్వరుని ఆలయం. ప్రతి దేవాలయం తమదైన కథను, వైభవాన్ని చెప్పుకుంటూ ఉంటుంది. గుజరాత్ నుంచి అస్సాం దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, ప్రతి రాష్ట్రం, ప్రతి పట్టణం దేవాలయాల వైభవాన్ని చూపిస్తాయి. మన ప్రాచీన నాగరికతలో ఆలయాలు నిత్య జీవితంలో భాగంగా ఉన్నాయి. ఇవి కేవలం ప్రార్థన కోసం మాత్రమే కాకుండా, సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శనంగా కూడా నిలిచాయి. ప్రతి దేవాలయం వెనుక ఒక మహిమ, ప్రతి గుడి వెనుక ఒక గాథ ఉంటుంది. చిన్నపల్లె నుంచి పెద్ద నగరం దాకా, వీటి సంఖ్యను ఖచ్చితంగా చెప్పడం కష్టం. కానీ, ఎంతో మంది భక్తులను ఆకర్షించే ఈ దేవాలయాలు భారతదేశపు ఆధ్యాత్మిక సంపదకు సాక్ష్యాలు. అవి గోపురాలు అందంగా మెరిసే గుడులు కావచ్చు, లేదా గ్రామాల్లో ఉండే పాతనాటి కట్టడాలు కావచ్చు. ప్రతి దేవాలయం భక్తజనుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇండియా అంటే దేవాలయాల అద్భుత ప్రదేశం. జై హింద్.